మీరందరూ కూడా కిడ్నీ పార్టీ వాళ్ళే కాబట్టి బాడీ మెంబర్స్ కూడా అదేవిధంగా ప్రెసిడెంట్ ఒక్కడితోటే కాదు, ఏ కార్యక్రమం అయినా వారి కమిటీని కూడా బ్రహ్మాండమైన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ అధ్యక్షులందరినీ కూడా వారు సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మెంబర్ల పేర్లందరికీ చెప్పాలంటే సమయం సరిపోదు. కాబట్టి మనందరికీ కూడా పిఎస్సీలకు కానీ అందరి కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమంలో వెళ్ళిపోవాల్సిందిగా వేరే బ్రాహ్మణులను కోరడం జరుగుతుంది. మరి పూజ ఆరంభమవుతుంది. అందరూ కూడా దయచేసి పూజ అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా మరి మంత్రాలు తప్ప ఏవి వినపడకుండా దయచేసి అందరూ ఒక్కసారి దయచేసి అందరూ ఒక్కసారి సంయమనం పాటించాలి. పూజ అయిపోయిన తర్వాత గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు దయచేసి నిశ్శబ్దంగా కూర్చోండి. వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు, ముందర కూర్చున్న పూజ వాళ్ళు దయచేసి విధంగా కాస్త ముచ్చట పెట్టించండి. దయచేసి అందరూ కూడా పూజ మీద అందరూ కూడా శ్రద్ధగా చెప్పేటువంటి మంత్రాలు వింటూ పూజను ఆచరించవలసిందిగా మరీ ఒకసారి మనవి. పూజ ఆరంభం అవుతుంది. ఒక్కసారి అమ్మవారికి బొట్టు పెట్టండి. ఉంగరం వేలతో అమ్మవారి విగ్రహాన్ని కాస్త బొట్టు పెట్టండి అమ్మ. తర్వాత మీరు కూడా ఒకసారి అందరూ కూడా బొట్టు పెట్టుకోండి. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీరామవిత్రయవతు శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భుషతే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. దయచేసి భక్తులందరూ ముఖ్యమనిక దయచేసి ఫోన్స్ వస్తాయి. ఫోన్స్ అనేవి దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. ఎవరు కూడా పూజ మధ్యలో పక్క వారితో ముచ్చట పెట్టకుండా కాస్త మీరు చేసేటువంటి పూజ మీ కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, అమ్మవారి కొరకు మీరు పూజించవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా భక్తితో అందరూ పూజించవలసిందిగా ఉంది. కాస్త కొద్దిసేపు ఫోన్ దాన్ని సైలెంట్లో పెట్టేసేయండి. మాట ముచ్చట ఇవ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. కాబట్టి సంవత్సరానికి మనకి ఒక్కసారి అమ్మవారి జయంతి ఉత్సవం వస్తుంది. కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ద్రవ్యంతో అమ్మవారిని పూజించాలి అనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి పూజనంతా కూడా మంత్రోచ్చారణ వింటూ చెప్పేటువంటి ప్రతి పదాన్ని, మంత్రాన్ని విధంగా మనసులో ఉచ్చారణ చేసుకుని పూజించవలసిందిగా తీసుకుంటాను.
దయచేసి పూజ స్టార్ట్ అవుతుందండి. పూజ మీద కూర్చున్న భక్తులు తొందరగా రావాల్సిందిగా మనది. పూజ ఆగిపోయిందండి. ఇంకా టికెట్ తీసుకుని తొందరగా కూర్చోవాలని రావాలని తొందరగా ఫాస్ట్గా రావాలి, ఫాస్ట్ కూర్చోవాలి. పూజ ఇప్పటికే చాలా ఆలస్యమైస్తున్నారు. ఉపచక్రమే ప్రేధానిధే పదం సమోఢమస్య పాగం సురే విష్ణుర 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 విష్ణు ఓం మౌనేరి సోమాపరాదాః येन सवत्नामपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रादित्यामुपरिस्पृशन्मोग्रं चैत्रारमधिराजवक्रन् अर्वाञ्छविन्दममुतो हवामहे योगो दिग्धरविदश्वरित्यः इमन्नो यज्ञं विहवेयुहस्वास्य गुरुमो हरिवो मेदिनन्द्वान् ॐ नमो ब्रह्मणे नमो वस्त्वग्नने नमः पृथिव्यै नमो ओषधेभ्यः नमो वाचे नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि ॐ शान्तिः 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 ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रे शमोर्जन्तुहानाधेनुर्वाकस्मानुपहुष्टुतैतो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत्समुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्य फलसिद्धिरस्तु అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తదో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే లాభస్తేషాం జగస్తేషాం కులస్తేషాం పరాభవః येषामिन्देव रश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते అక్షంతలు తీసుకోండి అందరూ కూడా గౌరమ్మ దగ్గర గణపతికి కొద్దిగా అక్షతలు వేస్తూ పూజ చేస్తున్నాడు. ఆదం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శశీపురందరాభ్యాం నమః అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. అందరూ నమస్కారం చేసుకోండి. ఒకసారి మీ ఇష్టదైవానికి కులదైవానికి పెద్దలకందరూ కూడా ఒకసారి నమస్కారం స్మరణ చేసుకోండి. ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవత అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకోండి. స్థానదేవతాభ్యో నమః మాతృభ్యో నమః పితృభ్యో నమః గురుభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః. మీకున్నటువంటి గురుమూర్తులు అనగా దత్తాత్రేయ స్వామి వారు కానీ మీరు ఎవరైతే ఈ విధంగా మీరు గురుస్వరూపులుగా విధంగా ఎవరైతే పూజిస్తారో వారికి ఒకసారి స్మరణ చేసుకోండి. గురుభ్యో నమః ఆచార్యేభ్యో నమో నమః. స్మరణ చేసుకున్నారా? ఆదో దీపారాధనం కుర్యాత్. దీపారాధన చేయండి. ఆదౌ దీపారాధనం కుర్యాత్. దీపారాధన జరుగుతుంది. అందరూ కూడా దీపాలను చూసి నమస్కారం చేసుకోండి. చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్ నమోస్తుతే. ఓందేప్యస్వజాతవేదో భగ్నం నిరరుతిం మమ అశోభిష్టమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఇక్కడ మనం పూజ దగ్గర వెలిగించినటువంటి దీపాలే ప్రధానంగా దీపాలు కాబట్టి మీ వద్ద ఎవరు లేని దీపాలు లేవనేటువంటి భావన ఉండకూడదు. ఇక్కడ వెలిగించినటువంటి ఈ
ఇవే ప్రత్యక్ష దీపాలని విధంగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జ్యోతిషే నమః నమస్కారాన్ సమర్పయామి. ఆదౌ నేత్రాచమ్య. అందరూ కూడా ఆచమన పాత్ర ఇచ్చారు కదమ్మా, ఒకసారి చేతిలో నీళ్లు వేసుకొని ఆ కింద గిన్నెలోకి నీళ్లు విడిచిపెట్టి చేతులు కడుక్కోండి. ముందు హస్తం ప్రక్షాళయ. ఎవరు కూడా నీళ్ళని తాగకూడదు. నేత్రాచమనం అమ్మవారికి పూజకు ఉపయోగించేటువంటి కాబట్టి ఒకసారి ఆ నీళ్ళని కళ్ళకి అద్దుకోండి. 2 వేలతో మధ్య 2 వేలతో ఒకసారి నీళ్లు కళ్ళకి అద్దుకోండి. నేత్రాచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం నిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అఘోక్షతాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షంతలు తీసుకోండమ్మా. వాసన చూసి ఎడం వైపుగా వెనకలకు విడిచిపెట్టండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఉత్తిష్టంద భూత విశాచాః ఏతే భూమిభాగాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభై. విటాలుగా కూర్చొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకుని అందరూ కూడా ఒకసారి ఓం భూః యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరదేతస్యద్ధర్గస్తత్వరేణ్యముపాస్మహే. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. విడిచిపెట్టేసేయండి. అక్షంతలు తీసుకోండి. మళ్ళీ ఎడమ చేతిలో కొన్ని అక్షతలు వేసుకొని కుడి చేతి కప్పి కుడి తొడ మీద పెట్టుకోవాలి. కుడి తొడ మీద సంకల్ప ముద్ర అంటారు. మనం సంకల్పం చేసుకోబోతున్నాం కాబట్టి ఇది సంకల్ప ముద్ర అంటారు. కుడి తొడ మీద పెట్టుకోండి అక్షంతలు. ఓకేనా? అందరూ కూడా ఒకసారి మమ అనుకోండమ్మా. అందరూ కూడా యజమానస్య సమస్త ఉపాత్త గురురక్షక ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తృతీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేనోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవతా కళ్యాణ మండప సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షే అద్య దశమ్యాం వాసరః వాసరోస్తు అద్య భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యజమానస్య శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రోద్భవస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గిరిశక్రగోత్రోద్భవస్య చౌదరి నాగేశ్వరమణేస్య ఉదయరామ్యాః కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః యజమానస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః శ్రీగోత్రోద్భవస్య యజమానస్య చంద్రశేఖరనామనేస్య ధనలక్ష్మీ నామ్యాః కుటుంబానాం యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య యజమానస్య మనోహరనామనేస్య అరుణానామ్యాః కుటుంబానాం యజమానస్య శ్రీమాన్ శ్రీమతః యజమానస్య ఇక్ష్వాకుగోత్రోద్భవస్య యజమానస్య విశ్వశాంతినామ్యాః యజమానస్య సకుటుంబానామాయుష్యాభవరవ్యర్థమానస్య శ్రీమాన్ శ్రీమతః యజమానస్య మధురై గోత్రోద్భవస్య యజమానస్య నరసింహానామ్యాః యజమాన కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః యజమానస్య